జిల్లా కన్నా ఓన్రుల్లా కలెక్టర్ ఆఫీస్ ఖతర్నాకుంటది. ఏ నియోజకవర్గానికి పోయినా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ సూపర్ ఉంటది. ఇక సిటీకి వస్తే ఎమ్మెల్యేల అందాల క్వార్టర్స్, కొత్త సచివాలయం చెమక్కు మనవట్టే. ఇక పోలీసుల అద్దాల అందాల టవర్ ఉండనే ఉండే. ఆవు మరి ఎవ్వలకి ఏది కావాలనో అది ఉండాల్సిందే కదా. మరి పల్లెలేం పాపం చేసినాయో గిట్ల లాపర్వా చేసిండ్రు. కొత్త సర్పంచులు వచ్చిరు గాని పంచాయతీ బిల్డింగులే లేవు. 12,760 పల్లెలుంటే 5,473 ఊళ్ళకి సొంత బంగ్లాలు లేవట. కిరాయి బంగ్లాలలో నడిపిస్తున్నారు. ఊళ్ళో ఒకటో రెండో రూములు దొరికితే గదే గ్రామ పంచాయతీ ఆఫీసు. ఇంకా కొన్ని ఊళ్ళలో గవి కూడా లేక రేకుల షెడ్లు, వాటర్ ట్యాంకుల కింద కమ్యూనిటీ హాల్లు, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళ దగ్గర నడిపిస్తున్నారంటే చూడుండ్రిగా. రికార్డులు దాస్తానికి బీరువాలు, కూర్చుంటానికి కుర్చీలు గిన లేవు కొన్ని ఊళ్ళల్లో. మొన్న గెలిచిన వాళ్ళు గియామీ కూడా ఇచ్చిండ్రుల్లో. మేము చిన్న పోచమ్మ గుడి కట్టించుకుంటాను సార్. నల్లాల బావి ఉంది, ఇక్కడ ఒకటి వాటర్ ట్యాంక్ కట్టించుకుంటాం. మేము గ్రామ పంచాయతీ కట్టించుకుంటాం సార్. అప్పట్లో మాత్రం కొత్త గ్రామ పంచాయతీలు చేసిరు గాని ఆఫీసులు కట్టుడే మర్చిపోయిండ్రు. కడమ ఊళ్ళలో వెనకట ఎన్నడో కట్టిండ్రు పాత ఆఫీసులు. ఆనొస్తే ఊర్చుడు, బెచ్చుడు, ఉడిపాడు. అయితే బీఆర్ఎస్ జమానాలనే 2,000 పల్లెలకు సొంత భవనాలు కడతామని గొప్పగా చెప్పిండ్రు గాని ముగ్గు పోయలేదు, బునాది తీయలేదు. ఆ సర్పంచులు సొంత పైసలతోటి ఊళ్ళను ఉద్ధరిస్తే గా బిల్లులే ఇంకా రాలేదని ఇవాళ అసెంబ్లీ ముంగటికి వచ్చి లొల్లి పెట్టే పరిస్థితి వచ్చే. కొత్త సర్పంచ్లకు గా తిప్పలు ఉండొద్దనే పెద్దోళ్ళకి 10 లక్షలు, చిన్నోళ్ళకి 5 లక్షలు ఇస్తామని సాటిపేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లనే ఢిల్లీకి వెళ్ళి కూడా పైసలు రాబోతున్నాయట. ఏడేడా ఆఫీసులు లేవో జప్పున కట్టుకోండి అన్నలు. సర్పంచ్ సాబే కూకునే సౌలత్ లేకుంటే ఇజ్జత్ పోయే ముచ్చటం వల్ల ఏది మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడవలసిందిగా